ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పద్మ గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ సత్సంగం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ శుభరాత్రి. మొట్టమొదటిగా ఈ కార్యక్రమం ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికూ నా అనంతానంత ధన్యవాదాలని చెప్తూ ఉన్నాను. మరియు మన అందరికీ ఈ ఒక ఆనాపాన స్థితి ధ్యానాన్ని జగత్తుకి విశ్వానికి పరిచయం చేసిన గౌతమ బుద్ధ వారికి మొట్టమొదటిగా నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. అలాగే ఈ ఒక ధ్యానాన్ని మన ఆధ్యాత్మిక తల్లిదండ్రులైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ మరియు స్వర్ణమాల పత్రి అమ్మవారికి నా శతకోటి పాదాభివందనాలు. అలాగే నాకు ఈ ఒక మానవ జన్మాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాన్ని చెప్పుకుంటున్నాను. మరియు నాకు ఈ ధ్యానాన్ని నాకు పరిచయం చేసి ఇచ్చిన నా బ్యాంకుల మేనేజర్ ఉద్యోగం చేస్తున్న మేడం తులసి కృష్ణమూర్తి గారికి మరియు సంపూర్ణంగా నాకు ఈ ధ్యానాన్ని గురించి పరిచయం చేసి ఇచ్చిన నా చిన్ననాటి స్నేహితురాలైన అంబికా సుభాష్ వారికి కూడా నేను నా ధన్యవాదాన్ని చెప్తూ ఉన్నాను. నా పేరు పద్మా ప్రకాష్ అనేసి, నేను కర్ణాటక బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మాది కర్ణాటక తెలుగు, మీది ఆంధ్ర తెలుగు. ఏదైనా తప్పులు ఏదైనా కనపడితే నేను చెప్పేటప్పుడు దయచేసి సర్దుకోవాలని నేను మొట్టమొదటిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే నేను తెలుగు క్లాసులు చేయడం తక్కువే, మేము ఏదైనా కన్నడ క్లాసులు చేస్తున్నాము. సరే, గురువు గారు ఏది వచ్చినా నో అని చెప్పరాదు అని చెప్పిన ఒక మాటకి కట్టుబడి మేడం అడిగిన తర్వాత నేను ఈ క్లాస్కి ఒప్పుకున్నాను. సో అందువల్ల దయచేసి నాకు కోఆపరేషన్ ఇవ్వాలి. నేను కూడా బ్యాంక్ ఎంప్లాయీనే. నేను రిటైర్ అయిన తర్వాత నేను ఈ ఒక మార్గాన్ని ఎన్నుకున్నాను. నా జీవితం అంతా మరి సంసారము మరియు బ్యాంకు ఇలాగే కలిసిపోయింది. నెక్స్ట్ ఏమి నా జీవితం, నెక్స్ట్ ఏమి అని గురించి నేనే థింక్ చేసినప్పుడు నాకు ఏదైనా ఒక మంచి మార్గాన్ని వెతుక్కోవాలి అనిపించింది. అప్పుడు నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను కనుక్కొని నేనుగా ఈ ఒక మార్గానికి వచ్చినాను. 2009 నాకు దీన్ని పరిచయం అయ్యింది. కానీ ఆ 2009 జస్ట్ నాకు ఇంట్రడక్షన్ దొరికింది. తర్వాత దాని గురించి నాకు డీటెయిల్గా చెప్పేవాళ్ళు ఎవరు దొరకలేదు. అది అందుకే ఆగిపోయింది. తర్వాత 2019 నేను మరి ఈ ఒక మార్గానికి వచ్చినాను. ఈ మార్గానికి వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మన జీవితంలో మనకి సంపత్తు, ఐశ్వర్యము, పదవిలు ఇవి ముఖ్యం కాదు. మనము ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము ఒక ఆత్మ వైపు ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి ఎంత ఐశ్వర్యము, ఎంత సంపత్తు ఉన్నా కూడా మనము దీనిలో పొందే ఒక తృప్తిని మనము దానిలా పొందలేము అనే ఒక అవగాహన నాకు తెలిసింది. ఆత్మ అంటే ఏమి, శరీరం అంటే ఏమి, ఆత్మ వల్ల పనులు ఎలా ఉంటాయి, దేహం వల్ల పనులు ఎలా ఉంటాయి అని తెలుసుకొని ఈ మార్గము నాకు చాలా నచ్చింది. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనందరికీ తెలిసింది ఆనాపానసతి ధ్యానం ఎలా చేయాలి అని. దాని గురించి నేను ఎక్కువగా ఏమి డీటెయిల్స్ చెప్పే అవసరం లేదు అనుకుంటున్నాను. అందరూ ఒక 15 నిమిషాలు 15 మినిట్స్ మనము ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే మన పిఎస్ఎస్ఎంలా ఏ కార్యం మొదలు పెట్టినా మొట్టమొదటిగా ధ్యానం చేసి తర్వాత కార్యాలని చేస్తారు. అందువల్ల మొట్టమొదటిగా మనము 15 మినిట్స్ ధ్యానం చేస్తాము. తర్వాత ఒక సత్సంగ కార్యక్రమాన్ని చూద్దామంట. ఓకే మాస్టర్స్, అందరూ
నిదానంగా, ప్రశాంతంగా, సంతోషంగా కళ్ళు మూసుకోవాలి. కళ్ళజోడులు పెట్టుకున్న వాళ్ళు దయచేసి పక్కన పెట్టుకోండి. ధ్యానం చేసే ముందు కొద్దిగా మంచినీళ్ళు తాగి కూర్చుంటే మంచిది. మనము ఏ ఒక స్తోత్రం గాని, జపం గాని, ఏ గురువు పేర్లు గాని, ఏ దేవుడి పేరు కానీ మనం ఏది చెప్పుకోకుండా మనం కేవలం మన ఆనాపానసతి ధ్యానాన్ని అంటే శ్వాస మీద ధ్యాసని గురించి మనం దాని తోటే మన గమనం ఉండాలి. ఏ ఆలోచనలు మనకి వచ్చినా గూడా దాన్ని అక్కడక్కడే మనం కట్ చేసి మళ్ళా మనము ఈ ఒక ధ్యానం వైపే అంటే మన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం వైపే రావాలి. మన మనస్సంతా దాని మీదే ఉండాలి. అప్పుడు మనకి ఈ విశ్వంలా ఏమి ఒక కాస్మిక్ ఎనర్జీ ఉందో అది మన బ్రహ్మరంధ్రం ద్వారా మనలోన ప్రవేశించి మనకందరికీ ఒక ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ జ్ఞానాన్ని తెలిపిస్తుంది. మన అంతరంగంలా ప్రయాణం చేద్దాము. ఎప్పుడైతే మనం అంతరంగంలో ప్రయాణం చేద్దామో, మనమంటే ఎవరు? ఎందుకొచ్చినాము? మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నాము? అనే ఒక అవగాహన మనకు పెరుగుతుంది. అందువల్ల మనమందరూ కూర్చొని ఇప్పుడు ఒక 15 మినిట్స్ శ్రద్ధగా మన సమస్యలన్నీ పక్కన పెట్టి, మన కోసం ఈ 15 మినిట్స్‌ని ఉపయోగించుకుంటాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్.
మాస్టర్స్ అందరూ చేతుల్ని విడదీసుకొని కళ్ళ మీద 10 సెకండ్లు పెట్టుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, నిదానంగా మీ కళ్ళు తెరుస్తూ మొట్టమొదటిగా మీ చెయ్యలు దర్శనం చేసుకుంటూ అందరూ వాస్తవానికి వస్తాము. ఈ ఒక చక్కని ధ్యానాన్ని మనకి చేసేదానికి అవకాశం ఇచ్చిన ప్రకృతి మాతకి, భూమాతకి, మన గురువు గారి దివ్య చైతన్యానికి మనము చప్పట్లు వేసుకుంటూ మాస్టర్స్ క్లాప్స్ మూలక. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతసేపు ఈ ఒక ధ్యానాన్ని చేసిన మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు సమర్పిస్తూ ఇప్పుడు మనము ఈ ఒక సత్సంగ కార్యక్రమానికి వస్తాము. మనం ఇంతసేపు ఏమై ఒక ఆనాపానసతి ధ్యానాన్ని చేసాము. ఈ ధ్యానాన్ని చేద్దాము, మనము గంటలు గంటలు చేస్తాము. కొందరు వాళ్ళ వయస్సు ఎంత ఉంటుందో అంత ధ్యానాన్ని చేస్తారు. ఈ ధ్యానం వల్ల మనము తీసుకున్న ఒక శక్తిని మనము ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా రక్షించుకోవాలి, దేని వల్ల మన ఈ ఒక ధ్యాన శక్తి అనేది కూలిపోతుంది అనేది తెలుసుకుంటాం. అంటే ధ్యానీయులైన మనము ఈ ఒక శక్తిని ఎలా కాపాడుకోవాలి, దేని వల్ల ఈ శక్తి మనలో నశిస్తుంది. అంటే ఇప్పుడు మనము ఎంతో మన ధ్యానుల్ని మనము మాట్లాడేటప్పుడు కొందరు చెప్తారు, నేను 3-4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉండేను, కానీ నాకేమీ తెలియడం లేదు, నేనేమి ఇంప్రూవ్ కాలేదు అని చెప్తూ ఉంటారు. అదే కొందరు ఇంకా 6 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం అయింటుంది. అయితే వాళ్ళేం చెప్తారు, మాకి బాగా ధ్యానం కుదిరింది, మాకెన్నో మంచి మంచి నడిచింది, ఎన్నో మంచి పనులు మాకు అయ్యింది అని చెప్తూ ఉంటారు. అంటే ఈ దీనిలో మనము ఎలాగైతే ఈ ధ్యానాన్ని మనము సరైన ధ్యానం చేయాలి, సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే మనము సరైన ఆహారం తీసుకొని సరైన ధ్యానాన్ని చేద్దామో అప్పుడు మనము ఏదైతే ఈ ఒక ధ్యానం వల్ల శక్తిని, ఒక ఎనర్జీని మనము సంపాదించుకుంటామో దాన్ని మనము మనలోనే ఉంటుంది ఆ ఎనర్జీ. మనం ఎప్పుడైతే సరైన ధ్యానము, సరైన ఒక మార్గంలో లేకపోతే అది మనతో ఉండదు. అంటే అప్పుడు మనకేమనిపించి ధ్యానం మాత్రం గంటలు గంటలు చేద్దాము, అయితే మాకేమీ కాలేదు, దీని వల్ల మాకేమీ మంచిది కాలేదు అని మనము అనుకుంటూ ఉంటాము. కానీ మనము పురోగతి కావాలా అంటే మనము ఈ ధ్యానాన్ని ఆ ధ్యానం వల్ల వచ్చిన శక్తిని మనం ఎలాగైతే కాపాడుకుంటే మనము ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోతామనేదాన్ని తెలుసుకుంటాము. మనము ఇలాగే మనము సరైన ధ్యానం చేయకపోతే మనము ఆత్మ వల్ల మనము పురోగతికి ఖండితంగా వచ్చేదానికి సాధ్యం లేదు. ఈ ఒక శక్తిని మనం ఎలాగ కాపాడుకోవాలా అంటే మన గురువుగారు ఏం చెప్తున్నారు అంటే, మనం ధ్యానం చేసిన ఈ ఒక ధ్యానం వల్ల వచ్చిన ఈ ఒక ఎనర్జీని మనము ఒక 3 రకాలుగా మనము ఫాలో చేస్తే ఆ ఒక శక్తి మనలో ఉంటుంది అని చెప్తున్నారు. అవతల ఒకటి ఆహార పద్ధతి, రెండోది భాషణము, మూడవది ఆలోచన. మనము ఏదైతే ఈ 3 గుణాల్ని మనము మనలో అలవడించుకొని దీన్ని ఒక ఫాలో అవుతామో అప్పుడు మనకి ఆ ఒక శక్తి మనలో ఉంటుంది. అయితే ఆహార పద్ధతికి వస్తే మనము మొదటిది ఆహారము. ఈ ఆహార పద్ధతికి వస్తే ఇందులో ఒక 3 విషయాల్ని మనం పాటించాలి. ఏది ఆ 3 విషయాలు అంటే సరైన ఆహారము, రెండవది మితమైన ఆహారము, మూడవది నిరాహారము. సరి అయిన ఆహారము అంటే ఏది అని మనం తెలుసుకునేట్లయితే, సరైన ఆహారము అంటే ఇందులో చెడిపోయినవి, కుళ్ళిపోయినవి తినకూడదు. మళ్ళీ మనము పులుపు వచ్చినవి అంటే ఇప్పుడు ఇడ్లీ పిండి, దోస పిండిల్ని
మనము ఈరోజు రెడీ చేసి మళ్ళా దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి, బయటన్నా పెట్టి అది 2 రోజులు, 3 రోజుల తర్వాత దాన్ని మనం వాడతాము. దాన్ని కూడా మనము తినరాదు. మళ్ళా కొద్దిగా వాసన అంటే కొద్దిగా పాసిపోయి ఉంటుంది. దాన్ని గూడా కొందరు తింటారు. దాన్ని కూడా మనము తినరాదు. స్టోరేజ్ చేసిండేది. ఇప్పుడు పొద్దున్నే వంట చేసి దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మరి సాయంత్రమో లేక నైటో దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు ప్రస్తుత జీవితంలో ఇది కామన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటిలోనూ అందరూ ఉద్యోగస్తులైనారు. భార్యాభర్త, పిల్లలు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులైనారు. వాళ్ళు పొద్దున్నే గది ఇడిచి వెళ్తే మళ్ళా నైట్ వచ్చి గది చేరుకుంటారు. అప్పుడు వాళ్ళకి వచ్చి వంట చేయడానికి టైం ఉండదు. దానివల్ల వాళ్ళు పొద్దున్నేనే వంట చేసి దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళా నైట్ వచ్చి దాన్ని వేడి చేసుకొని తింటారు. దీన్ని గూడా మనము చేసుకొని తింటే గూడా మన శక్తి కోల్పోతుంది. అంటే ధ్యాన శక్తి కోల్పోతుంది అని చెప్తున్నారు. అందువల్ల అయినంత మనము ఫ్రిడ్జ్‌లో పెట్టినదాన్ని వాడకూడదు. ఎంతోమంది నైటు వంట చేసి అర్లీ మార్నింగు ఉద్యోగాలకు వెళ్ళాలని నైట్ వంట చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అర్లీ మార్నింగ్ వాళ్ళు చేసేదానికి కుదరదు అనేసి మళ్ళా దాన్ని అర్లీ మార్నింగ్ వాళ్ళు తినేసి దాన్ని బాక్స్‌కేసుకొని పోతారు. దాన్ని కూడా చెయ్యకూడదు. పొద్దున్నే చేసిన వంటని రాత్రి తినకూడదు. రాత్రి చేసిన వంటని పొద్దునకి తినకూడదు. దీనివల్ల మన ఒక ధ్యాన శక్తి కూలిపోతుంది. అప్పుడు మనము ఒక పురోగతి పొందలేము అని చెప్తున్నారు. అలాగే సార్ ఇంకో ఒక విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే ఓవెన్‌ల ఇప్పుడంతా ఓవెన్‌లొచ్చేసింది. మైక్రో ఓవెన్‌లొచ్చింది. ఓవెన్‌లో గూడా మనము ఆహారాన్ని వేడి చేసుకొని తింటే దీనివల్ల గూడా మన ధ్యాన శక్తి కూలిపోయే అవకాశాలు ఉంటుంది. అందువల్ల కొందరు మన ధ్యానిలో కొందరు బేకరీ ఐటెమ్స్ గూడా తినలేరు. ఎందుకంటే అవి ఓవెన్‌లో చేసింటారు. దానివల్ల మనకి ఒక ధ్యానం కుదరదు అని ఎంతో మందిని నేను చూసినాను. ఎంతోమంది వాళ్ళు ఓవెన్‌లో అయ్యుండే ఫుడ్‌ని తీసుకోరు. ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తామంటే ఒక రొట్టి, దోస, చపాతీ ఏదైనా ఉంటే అది వేడి చేసుకొని మైక్రో ఓవెన్‌లో వేడిగా చేసుకొని దాన్ని తింటాము. అంటే మనకి ఆ క్షణానికి అది రుచిగా కనపడుతుంది. కానీ మనకి లోగా అది ఏం పని చేస్తుంది అని మనం దీర్ఘంగా ఆలోచన చేస్తే దానివల్ల మన ఒక ధ్యాన శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మనము సరైన ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మళ్ళా మిత ఆహారం. మొదటోది సరైన ఆహారమాయ. రెండో ఇంకోటి ఈ సరైన ఆహారం అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మనం పూర్తి శాకాహారులు అయ్యుండాలి. అంటే మాంసము తినకూడదు. ఒక కోడిగుడ్డ కూడా తినరాదు. ఇప్పుడు కేకులంతా కోడిగుడ్డ ఉంటుంది. కేక్ తింటే ఏమి పర్వాలేదులే అంటే అనుకుంటాము. అయితే దాన్ని కూడా తినరాదు. మనం ఎప్పుడైతే ఈ మాంసాహారాన్ని సేవిస్తామో, అప్పుడు మనము ఆత్మశక్తి కోల్పోతుంది. ధ్యాన శక్తి మనకి కోల్పోతుంది. దీనివల్ల కూడా మనము పురోగతి పొందలేము. ఇది చాలా మనము స్ట్రిక్ట్‌గా ఫాలో చేసుకోవాలి. శాకాహారీలుగానే ఉండాలి. మాంసాహారము మనము తీసుకోకూడదు. ఇదైన తర్వాత మిత ఆహారం రెండవది. మిత ఆహారం అంటే ఏమి? అంటే మనము బతికేడానికి కోసమే మనము తినాలే వర్తు మనము మనం బతికిండం కదా అని మనం తినకపోకూడదు. మనం బతికేదానికి ఎంత కావాలో అంటే మన జీవితానికి ఎంత కావాలో అంత మాత్రమే తినాలి. మన ఆహారము మితంగా ఉండాలి. మనము చాలా ఎక్కువగాను తినరాదు. చాలా తక్కువగాను తినరాదు. మన మన ఆకలి ఇంకా కొంచెం మన కడుపుకి ఇంకా కొంచెం ఫుడ్ కావాలి అంటే అనిపిస్తున్నప్పుడే మనము తినేదాన్ని వదులుకోవాలి. ఎందుకంటే మనము ఎక్కువగా తింటే మనకి సోమరితనం వచ్చేస్తుంది. కొంచెము తక్కువగా ఉంటే మన బాడీ ఫ్రీగా ఉంటుంది. మనకి ఒకే ఒక గుక్క జాస్తి అంటే మనకి ఏదో ఆలస్యము, ఏదో ఒక పని చేసేకి ఇంట్రెస్ట్ ఉండదు. పండుకోవాలా అనిపిస్తుంది. ఏ పని చేసేదానికి మన చేత కుదరదు. ఎందుకంటే ఆ ఆహారము మనము ఎంత కావాలో అంత తీసుకోకుండా కొద్దిగా జాస్తి తీసుకుంటే మన దేహము ఈ రీతి ప్రవర్తిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కడో పోతాము. ఎవరి ఇండ్లకో, ఫంక్షన్‌లకో ఎక్కడో పోతాము.
లేక మన ఇంటికే ఎవరో గెస్టులు వస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము? నార్మల్ ఫుడ్ చేయము. కొద్దిగా గెస్టులు ఎవరైనా వస్తారంటే కొన్ని ఐటెమ్స్ జాస్తి ఉంటుంది. రకరకాలుగా ఫుడ్‌లు చేస్తాము. అప్పుడేం చేస్తాము? అన్నీ తినాలని ఆశ అవుతుంది. అప్పుడు కొంచెం మనం జాస్తి తినేస్తాము. దాన్ని గూడా మనము కంట్రోల్ చేసుకోవాలి. మనము ఎప్పుడైతే మన ఆహార పద్ధతిని మితాహారాన్ని తీసుకొని ఎప్పుడైతే మనము దాన్ని పాటిస్తామో అప్పుడు మనకి ధ్యాన శక్తి కూలిపోయలేదు. మనము ఎక్కువగా తినేదాని నుంచి మన శరీరము సోమరితనం అయిపోతుంది. అప్పుడు మనకి పండుకోవాలనిపిస్తుంది. అందువల్ల మనకి ఎంత కావాలో అంత మాత్రమే మన ఆహారాన్ని తీసుకోవాలి. గురువుగారు ఇంకోటి ఏం చెప్తారు అంటే పత్రిజీ సారు మన కడుపుని 4 భాగాలు చేసుకోవాలంట. అంటే మన స్టమక్‌ని 4 భాగాలు చేసుకోవాలంట. దాన్ని ఒక భాగము ఖాళీ పెట్టాలంట. 3 భాగాలు మాత్రమే ఫిలప్ చేసుకోవాలంట. అప్పుడు మనకి సాధన బాగా అవుతుంది. అంటే మనము ఫుల్‌గా తినరాదు. కొద్దిగా మనము కడుపులో గ్యాప్ పెట్టింటే మనకి ఏది మనం సాధన చేసుకుంటామో అది అంటే ఒక ధ్యానం చేసే దానికి మనకి మన బాడీ చాలా కోఆపరేషన్ ఇస్తుంది. ఆ ధ్యాన శక్తి మనల నుంచి కోల్పోయేదానికి అవకాశం ఉండదు. అట్లనేసి మనము చాలా ఆకలితో కూడా ఉండరాదు. మనం చాలా ఆకలితో ఉండి ధ్యానం చేస్తే కూడా ధ్యానం కుదరదు. ఎందుకంటే మన మనస్సంతా మన కడుపు వైపే ఉంటుంది. తినాలి అంటే అనిపిస్తూ ఉంటుంది. ఆకలవుతూ ఉంటుంది. మనకి ధ్యానం చేసేదానికి కాన్సంట్రేషన్ రాదు. మనకి చాలా ఆకలి అయినా గూడా మనకి ధ్యానం కుదరదు. ఒక చూరు జాస్తి అయినా గూడా మనకి ధ్యానం కుదరదు. అందువల్ల మనము ఆహార పద్ధతిని సరైన రీతిలో పాటించాలి. సరైన ఆహారం తీసుకోవాలి. మితంగా ఆహారాన్ని తీసుకోవాలి. మనం ఎప్పుడైతే ఇక్కడ తనక తింటే గొంతుల తనక తింటాము అంటారు చూడండి కొందరు. అంతవరకు మనం తింటే మనకి ఒక ధ్యాన శక్తి అనేది కోల్పోతుంది. మనకి ఏది సాధించడానికి అవ్వలేదు. సో, అందువల్ల మన ఆహార పద్ధతిలో మితంగా ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు సర్రు. ఏమంటే ఇప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అయినప్పుడు అంటే ఒక చోటు నుంచి మరొక చోటికి పోవాల్సుంటే ఆ ఇంజిన్‌కి ఆయిల్‌ని నింపుతారంట. ఆ ఆయిల్ నింపేదానికి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి పోయేదానికి ఎంత కావాలో అంత ఆయిలే నింపాలంట. అది కొంచెం ఎక్కువగా అయితే గూడా ఆహ్, ఫ్లైట్ టేకప్ చేసేదానికి చాలా కష్టమవుతుందంట. అందువల్లే వాళ్ళు ఆ ఇంజిన్ చూస్తారంట. కొద్దిగా కూడా జాస్తి ఉన్నా గూడా ఎక్కువగా ఉంటే దాన్ని రిమూవ్ చేసి ఎంత కావాలనో అంత మాత్రమే ఏసి ఆ ఫ్లైట్‌కి టేకప్ అయ్యేదానికి అనుకూలం చేస్తారంట. చూడండి ఒక ఫ్లైట్‌కే కొద్దిగా ఉంటే ఆయిల్‌లో అది పయ్యేదానికి ఇబ్బంది పడుతుంది అంటే, ఇంకా మన దేహానికి ఎంత ఇబ్బంది కావచ్చు కదా! అందువల్ల మనము చూసుకొని మన ఒక ఆహార పద్ధతిని మనం ఫాలో చేయాలి. సో, అందువల్ల ఆ ఒక ఫ్లైట్‌కి ఏదైనా మనము జాస్తి ఆయిల్ పెడితే అది ఎక్కడికి పోవాలన్నా దాని గమ్యం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చేరాలన్నా అక్కడికి పోవాలంటే చాలా కష్టం అవుతుందంట. అందువల్ల ఆ ఫ్లైట్‌లో గూడా కొద్దిగా ఎక్కువగా ఉండే ఆయిల్‌ని తీసేసి ఎంత కావాలో అంత మాత్రమే ఇంజిన్‌కి నింపి ఆ ఫ్లైట్‌ని పంపిస్తారంట. అందుకోసము మనం కూడా ఆహార పద్ధతిలో చాలా జాగరూకంగా ఉండాలని చెప్తుంటారు. మూడవది నిరాహారం. సరైన ఆహారమాయ, మితమైన ఆహారమాయ. నిరాహారం అంటే ఏమి? మనము 15 రోజులకి ఒక ఏకాదశి అని వస్తుంది. మన పూర్వీకులంతా దీన్ని చాలా ఫాలో చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు కొందరు చేస్తున్నారు, కొందరు లేదు. ఇప్పుడు అందరూ కొంచెం ఫుడ్ తినేది లేట్ అయితేనే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. ఈ ప్రస్తుత జీవితంలో ఈ ఆహార పద్ధతులు సరిగ్గా లేని వల్ల అన్ని ఆహార పదార్థాలు అన్ని ఒరిజినల్ ఒరిజినాలిటీని ఒరిజినాలిటీ లేకుండా అన్ని డూప్లికేట్ వచ్చేవి తయారయ్యి ఆహార ఆహారాల్లో చాలా డేంజర్‌గా ఉంది. అందువల్ల ఏమైతుంది అంటే వాళ్ళకి ఆ ఆహారాలు సరిగ్గా లేని వల్ల మన బాడీ సరిగ్గా ఉండదు. ఒక 10 నిమిషాలు తినేది లేట్ అయితే వాళ్ళకప్పుడే గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరు ఉపాహారాలు అంటే నిరాహారాలు ఉండేదానికి ఇష్టం పడరు. మన పూర్వీకులు దీన్ని చక్కగా ఫాలో చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మన బాడీకి 15 రోజులకి అంటే 15 డేస్ వన్స్ మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి.
మనం చూడండా ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉండొచ్చు, ఇక ఇప్పుడు లైట్లుండొచ్చు. చాలా సేపు మొలిగేదానికి ఇడ్చలేం మనము. ఎంతసేపు నుంచి లైట్లు మొలుగుతుంది. కొంచెం ఆఫ్ చేస్తాము అని అట్‌లీస్ట్ మనం పడుకున్న తర్వాతనా ఆఫ్ చేసుంటాము. ఫ్యాన్‌లో అంతే చాలా సేపు యేసింటాము. తర్వాత చాలా సేపు ఫ్యాన్ ఆడుతూ ఉంది. మనం ఆఫ్ చేస్తాము. దానికి రెస్ట్ ఇస్తాము అని మనం చేస్తాము. అయితే మన బాడీకి మాత్రం మనం ఎప్పుడు రెస్ట్ ఇస్తాము? మన బాడీకి రెస్టే ఇవ్వలేం. ఈ ఈ మనం ఇచ్చేలేదు. ఎప్పుడు ఇస్తున్నాము మనము? ఎప్పుడూ మన బాడీ వర్క్ చేస్తూనే ఉంటుంది. మనం బాడీకి రెస్ట్ ఇయ్యాలి అంటే అవగాహన కూడా మనకు లేదు. మన బాడీ‌ల ఆ ఒక అంగాంగాల్లో ఏమి అవన్నీ 24/7 అనేలాగా పనులు చేస్తూ ఉంటాయి. అయితే మనం మాత్రం దానికి రెస్ట్ ఇవ్వలేదు. ప్రతిరోజు తింటూనే ఉంటాం. ప్రతిరోజు కొందరు 3 పూటలు తింటారు, కొందరు 4 పూటలు తింటారు, కొందరు 2 పూటలు తింటారు, కొందరు ఒక పూట తింటారు. వాళ్ళ దేహ పరిస్థితి గురించి ఉంటుంది. అయితే మనం పూర్తిగా రెస్ట్ ఇవ్వలేము. ఆ రెస్ట్ ఎప్పుడు ఇవ్వాలి అంటే, మనము అట్‌లీస్ట్ 15 డేస్ వన్స్ రెస్ట్ ఇస్తే చాలా మంచిది. అందువల్లనే మన పూర్వీకులు ఏకాదశి అనే ఒక వ్రతాన్ని చెయ్యాలి అని మనకి అది చెప్పినారు. అది సైంటిఫిక్‌గా గూడా చూస్తే గూడా అది చాలా మన దేహానికి చాలా ఉపయోగపడుతుంది. మనము వారానికి ఒక రోజైనా ఉండాలి. లేక 15 రోజులకన్నా ఒకసారి మనము ఉపవాసం ఉండాలి. మన శరీరానికి మనము మన దేహానికి ఆయాసం అయితే ఏం చేస్తాము? ఎలా మన బాడీ ఎలో సరిగ్గా లేదు, ఎలో రెస్ట్ కావాలనిపిస్తుంది. మనం ఏం చేస్తాము? కొద్దిసేపు పండుకొని లేసొస్తాము. అప్పుడు మన బాడీ రిలాక్స్ అయితుంది. మనకి ఒక స్ట్రెంత్ వస్తుంది. తర్వాత మనం పనిలో చేసుకునేదానికి మన బాడీ కోఆపరేషన్ ఇస్తుంది. అయితే మనము మైండ్‌కి ఎప్పుడు రెస్ట్ ఇస్తాము? మనం మైండ్‌కి రెస్టే ఇవ్వము కదా! మన మైండ్‌కి రెస్ట్ ఇచ్చేదే లేదు మనం. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడే మన మైండ్‌కి రెస్ట్ అనేది వస్తుంది. మన బాడీ ఈ బాడీకి పడుకొని లేస్తే మనకి రెస్ట్ దొరుకుతుంది. అయితే మైండ్‌కి అలా కుదరదు. ఇప్పుడు మనము ఒక గురువుగారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏమి అంటే ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది. మనం ఒక మూడో ఫ్లోర్‌కో, నాలుగో ఫ్లోర్‌కో పోవాలి. పోవాలి అంటే మనము ఏం చేయాలి? లిఫ్ట్ పని చేస్తూ ఉండలేదు. లిఫ్ట్ చెడిపోయి ఉంటుంది. అప్పుడు మనము ఆ మెట్లని ఎక్కినే వెళ్ళాల్సుంటుంది. మనకి ఏదో ఒక పని కావాల్సుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఒక రవంత మెట్లు ఎక్కుతాము, స్టెప్స్ ఎక్కుతాము. తర్వాత సుస్తయితే కూర్చుంటాము, రెస్ట్ తీసుకుంటాము. మళ్ళా పోతాము, మళ్ళా కూర్చుంటాము. మళ్ళా మనము ఎన్నో అంతస్తు వెళ్ళాలనో అన్నో అంతస్తు వెళ్తాము. మన పని ముగించుకుంటాము. అంటే మనము ఆ ఒక 2 అంతస్తులు, 3 అంతస్తుల బిల్డింగ్ వెళ్ళాలంటేనే మన దేహానికి ఎంత రెస్ట్ ఇస్తాము. అలాగే మనము రెస్ట్ తీసుకొని మనము మన పని ముగించుకొని వస్తాము. అట్లది మనం తీసుకునే ఆహారానికి మనము మనము ఆహారాన్ని మన దేహానికి ఎలాంటి ఆహారము, ఎంత ఆహారం ఇవ్వాలి అని తెలుసుకొని మన దేహానికి ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్తుండారు. ఎప్పుడైతే మనం 15 రోజులకు ఒక తూరి మనం ఉపవాసం చేద్దామో, అప్పుడు మన దేహానికి విశ్రాంతి దొరుకుతుంది. మన ఆరోగ్యపరంగా గూడా మనం చాలా బాగుంటాము. దీనివల్ల మనము ఏదైనా ఒక సాధన చేయాలి అంటే గూడా మనకు విల్ పవర్ గూడా పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఒక 15 రోజులకి ఒక తూరి మనం ఉపవాసం చేద్దామో, అప్పుడు మన విల్ పవరు, మన ఒక శక్తి గూడా మనకి పెరుగుతుంది. దానివల్ల మనము అప్పుడప్పుడు ఇలాంటి నిరాహార పద్ధతుల్ని మనము పాటించాలని చెప్తున్నారు. ఇప్పుడు యోగిలు వాళ్ళంతా చూడండి నిరాహారాలుగా ఉంటారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఒక పూటే తిని ఉంటారు కావాలంటే, ఒక పూట 3 పూటలు లేకుండాను వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు. అందువల్లనే ఆ యోగిలకి ఆ ఒక శక్తి ఉంటుంది. అందుక ఎందుకంటే ఆ ఉపవాసంలా మనకి అంత శక్తి ఉంటుంది. అయితే మనకి తెలియదు అంతేనే. మనం ఎప్పుడైతే దాన్ని ఫాలో చేస్తామో అప్పుడు దాని ఒక శక్తి ఏమి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సరైన భాషణము. సరైన ఆహారమాయె ఇప్పుడు సరైన భాషణము. ఇవుట్ల భాషణంల సరైన భాషణము, మిత భాషణము, నిర్భాషణము. ఈ భాషణంలో గూడా అంటే మనం మాట్లాడే ఒక విధానంలో గూడా 3 రకాలుగా ఉంటుంది. సరైన భాషణము, మితమైన భాషణము, నిర్భాషణము. సరైన భాషణం అంటే ఏంది? మనము మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి ఏది వస్తుందో పదాలు
ఆ పదాలు, ఆ వాక్యాలు మనకైనా ఉపయోగం కావాలి. లేక ఎదుటి చెప్తున్నారు. మనం ఏదైతే మాట్లాడతామో, మన నోటి నుంచి ఏ వాక్యాలు, ఏ పదాలు వస్తాయో, అవి మనకైనా ఉపయోగపడాలి. లేకుంటే ఎదుటి వాళ్ళకైనా ఉపయోగపడాలి. అంటే మన మాటలు అంత తూకంగా, అంత వాల్యూగా ఉండాలి. అనావశ్యకంగా మాటలాడకూడదు. మన సార్ చూడండి ఎప్పుడూను చాలా మౌనంగా ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎచ్చుగా మాట్లాడేవాళ్ళు కాదు మన గురువుగారు. ఎందుకంటే వాళ్ళకి గొత్తు మనం మాటల వల్ల మన శక్తి కూలిపోతుంది అనేసి. అందువల్ల మన పత్రి సారు అయి చాలా వాళ్ళు మౌనంగానే ఉండేవాళ్ళు. వాళ్ళు మాట్లాడకుండా ఉన్నా గూడాను ఆ మౌనము ఆ మౌనం నుంచినే వాళ్ళు ఏమనుకుంటారో ఆ పనులు శిష్యులు చేస్తుండేవాళ్ళు. అంటే ఆ మౌనంలా అలాంటి ఎనర్జీ ఉంటుంది. వాళ్ళెప్పుడైతే మౌనంలో ఉంటారో, ఆ మౌనం ప పవర్ వల్ల వాళ్ళ శిష్యులు తెలుసుకొని ఓహ్! గురువుగారు మౌనంగా ఉండారు. ఏం పని చేయాలో అని అది వాళ్ళకి ఒకసారి మెసేజ్ వచ్చేది. ఆ మెసేజ్ తరపున వాళ్ళు ఆ పనులు చేస్తుండేవాళ్ళంట. అందువల్ల మనం ఎక్కువగా మాట్లాడకూడదని మన గురువుగారు చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడితే కూడా మన ధ్యాన శక్తి కూలిపోతుంది. మరి మన చుట్టుముట్టు ఉండే స్నేహితుల్ని, మనము బంధువుల్ని ఎప్పుడైనా చూసినప్పుడు ఏం చేస్తాము? ఎవరినైనా కలిసినప్పుడు ఏం చేస్తాం మనము? ఫ్రెండ్సో, మన బంధువులో కలిసినప్పుడు మన ఇద్దరు తప్ప వేరే వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే అక్కడ లేని వ్యక్తిని గురించి మాట్లాడుతుంటాము. ఆ లేని వ్యక్తిని గురించి మాట్లాడేది కూడా చాలా తప్పు. మనం అనుకుంటాము, మహా మాట్లాడితే ఏమి అవుతుంది అని మనం అనుకుంటాము. ఎప్పుడైతే మన ఎదుటి వ్యక్తి లేనప్పుడు, ఆ వ్యక్తిని గురించి మనము మాట్లాడతామో, అప్పుడు గూడా మన శక్తి కూలిపోయేది ఉంటుంది. మన శక్తి కూలిపోయే అవకాశము చాలా ఉంటుంది. ఇది సామాన్యంగా అందరిలో ఉండేది కదా! మాస్టర్స్. మనం ఎప్పుడైతే ఒక ఇద్దరు కలుస్తామో, థర్డ్ వ్యక్తితో మన ఇప్పుడు అక్కా చెల్లెండ్లు కలవచ్చు. అన్నలు, తమ్ముళ్ళు కలవచ్చు. కలిసినప్పుడు మన ఇద్దరిని గురించి ఇడిచి వేరే వ్యక్తితో చాలా మాట్లాడతాం. ఎలా అంటే మనకి దాని నుంచి చాలా ఆనందం దొరుకుతుంది. మనమే గొప్పవాళ్ళు, మనమే బుద్ధివంతులు, వాళ్ళంతా ఏమి తెలియని వాళ్ళు అనేట్లు మనం మాట్లాడుతూ ఉంటాము. ఇది మనకి ధ్యానంకొచ్చే ముందుకు తెలిసిండ్లేదు. ధ్యానంకొచ్చిన తర్వాత తెలిసింది. థర్డ్ పార్టీని గురించి మాట్లాడకూడదు. దాని వల్ల గూడా మన శక్తి కోల్పోతుంది. దీనివల్ల మనకి కర్మాలు గూడా వస్తుంది. మన ధ్యానశక్తి గూడా కోల్పోతుంది. అందువల్ల మనము మూడో వ్యక్తిని గురించి ఎప్పుడు మనము మాట్లాడకూడదు. అందువల్ల మన గురువుగారు ఏం చెప్తారంటే, మన మాటలు మనకైనా ఉపయోగం కావాలి. లేకుంటే ఎదుటి వ్యక్తికైనా ఉపయోగం కావాలి. అందువల్లనే మనము ఎంతో యోగిల్ని, అవధూతుల్ని, గురువుగారుల్ని చూస్తాం చూడండి. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. వాళ్ళు కంటి చూపులతోనే వాళ్ళందరిని చూస్తూ ఉంటారు. గమనిస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. మనం అనుకుంటాము ఏమప్పా వీళ్ళు మాట్లాడలేదు యోగిలు అనేసి. వాళ్ళకంతా గొత్తు మనం మాట్లాడితే మన శక్తి ఏమైతుంది అని. అందువల్ల వాళ్ళు మాట్లాడరు. వాళ్ళెప్పుడు మౌనంగానే ఉంటారు. ఇంకా మిత భాషణము. రెండవది మిత భాషణము. ఎంత సాధ్యమైతే అంతే మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఏదో ఒక సన్నివేశం ఉంటుంది. ఏదో ఒక సన్నివేశం ఉంటుంది. దాన్ని ఎవరికో చెప్పాలి మనం. ఏం చెప్తామో దాన్ని ఒక 2, 3 వాక్యాలే చెప్పి ముగించొచ్చు. అయితే మనమేం చేస్తాము, దానికి తల, తోక అది ఇది అన్నీ చేరించుకొని మనం ఒక 4 వాక్యాలే చెప్పేదాన్ని ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు దాన్నే వాగుతూ ఉంటాము. ఇలా గూడా చెప్పరాదు. దీనివల్ల గూడా మన శక్తి కూలిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ మనము అభ్యాసం చేసుకుంటే మనకి వస్తూ ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏమి అంటే మనకది తెలిసేలేదు. దానివల్ల మన శక్తి కూలిపోతుంది అని మనకి గుర్తయ్యలేదు. అందుకే గురువుగారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఏమి అంటే ఇప్పుడు ఒక ట్యాప్ ఉంటుంది. నీళ్లొస్తూ ఉంటుంది. ట్యాప్ కింద ఒక బకెట్ పెడతాము. ఆ బకెట్‌కి చిన్న చిన్న రంధ్రాలుంటుంది. రంధ్రాలంటే హోల్స్. హోల్స్ ఉంటుంది. మనం ఏం చేస్తాము ట్యాప్ కింద బకెట్‌ని పెడతాము. పెట్టి జోరుగా ట్యాప్‌ని ఆన్ చేస్తాము. ఫోర్స్‌గా నీళ్లొస్తూ ఉంటుంది. అయితే ఆ నీళ్లు ఫోర్స్‌గా వస్తూ ఉన్నప్పుడు ఆ బకెట్‌లో నీళ్లు పడుతూ ఉంటుంది. మనకి ఆ రంధ్రంలో పోతా ఉంటుంది కదా! లీక్ అయ్యే నీళ్లు మనకి తెలిసేలేదు. ఎలా అంటే నీళ్లు ఫోర్స్‌గా వస్తూ ఉంటుంది. బకెట్‌లో నీళ్లు ఉంటుంది. ఆ ఫో
ఆ సన్న సన్న రంధ్రాల నుంచి మనకి నీళ్ళు పోయేది ఎలాగైతే తెలిసేదో అలాగే చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి మన ఒక ధ్యాన శక్తి కూలిపోయేది మనకి తెలిసలేదు అని చెప్తున్నారు. ఒక గురువు గారు ఒకటి దీనికి ఇంకోటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. చాలా రోజుల తర్వాత గురువు గారు ఒక ఫ్రెండ్‌ని మీట్ అయినారంట. ఆ ఫ్రెండ్ చాలా యోచన చేస్తుండేవాళ్ళంట. "ఏమయ్యప్పా! ఏమి చాలా యోచన చేస్తుండావు? ఏంటి సంగతులు" అని అడిగినారంట. అప్పుడు "నాకీ చాలా యోచన అయితా ఉంది. నాకీ పెద్దది ఒక ప్రాబ్లమ్ ఉంది." ఏమప్పా?" అంటే నాకీ ఒక 20,00,000 డబ్బులు కావాలి" అనంట. "ఎందుకి?" అనంట. నాకీ ఆ 20,00,000 ఎలాగా సంపాదన చేయాలని యోచిస్తున్నాను" అంటే థింక్ చేస్తున్నాను అని చెప్తున్నారంట. "అవునప్పా! ఏమిటికి?" అంటే "నా కూతురికి పెళ్లి చేయాలా" అన్నట్ట. "కూతురికి పెళ్లి చేయాలా? నీకు పెండ్లయిందా?" అంటే అడిగినారంట గురువుగారు. "ఆ! అవును సార్ నాకు పెండ్లయింది" అని చెప్పినారంట. "మరి నీకెంతమంది పిల్లలున్నారు?" అంటే అడిగినారంట. అందుకే వాళ్ళు చెప్పారంట, "నాకీ ఒకే ఒక కూతురుంది" అని "అవునా! ఒకే కూతురా ఉండేది?" "అవును" అని. ఎంత వయస్సు? ఏం చదువుతుంది?" అన్నట. "ఐదో క్లాస్ చదువుతా ఉంది" అన్నాడు. ఇంకా ఐదో క్లాస్ చదువుతా ఉండే పాపకి ఇప్పటి నుంచేనే 20,00,000 డబ్బులు కావాలి, పెళ్లి చేయాలని యోచన చేస్తున్నావు కదప్పా! ఎలా పిచ్చివాడప్పా నువ్వు. ఇంకా 15, 16 నీ కూతురికి ఇప్పుడు ఇంకా ఒక 10 ఏండ్లుంది. ఇంకా నువ్వు నీ కూతురికి పెళ్లి చేయాలంటే 15 నుంచి ఇంకా 20 ఏండ్లు కావాలా? 20 ఏండ్ల ముందరిది దాన్ని గురించి ఇప్పుడే యోచన చేస్తున్నావా నువ్వు? అని చెప్పినారంట. అందుకే అవును సార్ 5 ఏండ్ల పాప ఇప్పుడు ఉంటుంది. అయితే దానికి అది పెరిగి, దానికి ఎడ్యుకేషన్ అంతా చేసి, దానికి పెళ్లి చేయాలంటే నాకి 20,00,000 కావాల్సుంటుంది సార్. అందుకే నాకిప్పుడే చాలా యోచనయింది. చాలా ఇబ్బందవుంది సార్ అని చెప్పినారంట. అందుకే వాళ్ళు చెప్పారంట, "కాదప్పా! ముందర ఎప్పుడో అయ్యేదాన్ని గురించి, భవిష్యత్తుని గురించి, వాస్తవాన్ని నువ్వు సరిగా ఎంజాయ్ చేయకుండా పోతున్నావు. ఎప్పుడో అయ్యేదాన్ని గురించి నువ్వు తలచెడుకొని, ఆ ముందర అయ్యేదాన్ని గురించి నువ్వు సంతోషం పడలేవు. ఇప్పుడు వర్తమానంలో గూడా నువ్వు సుఖం పడలేవు" అనేసి చెప్తారంట. అందుకోసము మనము ఎప్పుడూ వర్తమానంలో జీవించాలి. అంత ముందాలోచనలు ఉండకూడదు అని మన గురుగారు చెప్తున్నారు. ఎప్పుడైతే మనం వర్తమానంలో ఉంటామో, అప్పుడు మనము సుఖంగా ఉంటాము. మనం దాన్ని గురించి చాలా యోచన చేస్తా ఉంటే, మనం ప్రస్తుతం జీవితంలో గూడా సుఖం పడలేము. భవిష్యత్తులో గూడా మనము సుఖం పడేదానికి అవకాశం ఉండదు. అందువల్ల మనం ఎంత ఆలోచన చేయాలో, ఎంతవరకు మనము ఆలోచన చేయాలో అంతవరకే చేయాలి. మనము 20 ఏండ్ల తర్వాత అయ్యేదాన్ని గురించి ఇప్పుడే వర్తమానంలోనే యోచనలు చేసుకొని, మన జీవితంని మనము నాశనం చేసుకోకూడదని చెప్తున్నారు. మళ్ళా ఆలోచన. ఆలోచన అంటే యోచనలు లేకనే ఉండేది. మనిషికి లేదు యోచనలు ఇప్పుడు. ఒక్క సెకండ్‌కి మన తలలో ఎన్నో ఆలోచనలొస్తాయి. 10 నిమిషాలు ధ్యానం కూర్చుంటే మనకి 1000 ఆలోచనలొస్తుంది. ఆ ఆలోచనలో ఉండాలంటే చాలా చాలా కష్టముంది. ఎలా అంటే ఆ మనిషి ఆ ఒక్క మనసులో అది ఎన్ని ఆలోచనలొస్తుంది అంటే మనకే తెలియదు. అది కౌంటింగ్ గూడా దొరకదంట అనిపిస్తుంది. అలా ఆలోచనే లేకుండా ఎలా ఉండాలి? అంటే ఇది చాలా కష్టమైన పని. ఇ ఇదే మనం చేసే ఒక ధ్యానము. ఏమీ చూడకూడదు, ఏమీ వినకూడదు, ఏమీ చేయకూడదు. ఇవన్నీ ఉంటే మనకి ఆలోచన ఖండితంగా వచ్చేయాలి. అయితే ఏమీ చూడకుండా, ఏమీ చేయకుండా, ఏమీ వినకుండా ఉండేది ఎంత కష్టమో, అవన్నీ చాలా కష్టంగా ఉంది. అవన్నీ చేస్తే ఆలోచన లేకుండా ఉంటుంది. అయితే అవే చేసేది చాలా కష్టముంది. ఆలోచన లేకుండా ఉండేది అంటే అది కేవలం మన శ్వాసానికి మాత్రమే సాధ్యముంది. మనం ఎప్పుడైతే ధ్యానానికి కూర్చుంటామో, గంటలు గంటలు ధ్యానానికి తీవ్రమైన సాధన చేస్తామో, అప్పుడు మనకి ఆలోచనలు మనతో పాటు వచ్చి మనము ఆఖరికి మనకి ఆలోచన లేని స్థితికి మనము పోతాము. అయితే మనము ఈ ధ్యానం వల్ల మాత్రమే ఆలోచనారహిత స్థితికి మనము అయ్యేదానికి సాధ్యముంది అని మన సారు చెప్తున్నారు. ఈ ఒక 18 ఆదర్శ సూత్రాలు ఏమి చెప్పినారో మన గురువుగారు పిఎస్ఎస్ఎంలో మొట్టమొదటిదే ఆనాపానసతి ధ్యానము. ఈ ఆనాపానసతి ధ్యానము మనం ఎప్పుడైతే చేస్తామో, చేస్తూ మనము ఒక ఆలోచన రహిత స్థితికి వెళతాము. ప్రాపంచిక జీవనంలో ఉంటే మనము ఖండితంగా ఆలోచన రహిత స్థితికి ఖండితంగా వెళ్ళలేము. ధ్యానం చేసేది, చేపించేది అంటే వీటికి ಯಾವುದೇ విధమైన అంటే
ఒక ధ్యానం చేసేదానికి ఉండొచ్చు, ధ్యానం చేయించేదానికి ఉండొచ్చు. ఎలాంటి రకమైన కట్టుపాడులు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఖండితంగా లేదు. ఇది చాలా ఈజీ మార్గము, చాలా సులభమైన మార్గము. ఈ ఇందులో యావుదే రకమైన అంటే ఎలాంటి రకమైన హఠయోగాలు అనేది లేదు. కొన్ని చోట్ల ఈ ధ్యానము అంటే ఇలాగే కూర్చోవాలి, బాడీ షేక్ కాకూడదు, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, బాడీ నేరుగా కూర్చోవాలి అని ఏమేమో చెప్తారు. ఎన్నో రకాలుగా ధ్యానాలు ఉంది మన ప్రపంచంలో. చూస్తూ ఉంటే అనేక విధములో ధ్యానాలు ఉన్నాయి. అయితే మన ఆనాపానసతి ధ్యానము దీనికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేదు. ఆన అంటే ఉచ్ఛ్వాసము, పాన అంటే నిశ్వాసము, సతి అంటే కూడుకొని ఉండేది. ఆనాపానసతి ధ్యానము అంటే మన ఒక ఈ సతి అంటే మనతో కూడుకొని ఉండేది. ఈ ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మనము ఎప్పుడైతే సరైన రీతిలో సరైన ఒక శ్రద్ధగా కూర్చొని చేద్దామో అప్పుడు మనం సరైన స్థితికి మనము పోతాము. అంటే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనకి చాలా అనుకూలం అవుతుంది. ఇది పాళీ భాషలో ఉంటుంది. పాళీ భాషలో దీన్ని ఆనాపానసతి అని చెప్తారు. గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచానికి ఈ ఒక ధ్యానాన్ని సుమారు 5 నుంచి 7 సంవత్సరాలు దాకా కష్టపడి ఎన్ని చోట్ల వెదికి 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 ఏ ధ్యానము కూడా వాళ్ళకి సంతృప్తి పొందకుండా ఆనాపానసతి ధ్యానమే మన పురోగతికి, మన ఒక స్థితి నుంచి మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే ఈ ఒక ఆనాపానసతి ధ్యానమే మనకి అల్టిమేట్ అని తెలుసుకొని మనందరికీ దాన్ని ప్రసాదించారు. దీన్ని మన గురువు గారు మనకి దాన్ని సులభంగా ఈజీగా మనకందరికీ దీన్ని మనకి ప్రసాదించారు. మనము ఎప్పుడైతే మనము జన్మం తీసుకుంటామో, జన్మం తీసుకున్నప్పుడు మనతో పాటు వచ్చేది ఏమి? మన శ్వాస. శ్వాస వస్తుంది మనతో పాటు. మొట్టమొదటిగా మనతో పాటు వచ్చేది శ్వాసనే. మనము సచ్చేటప్పుడు కూడా శ్వాస మనతో వెళ్ళిపోతే మనము దేహత్యాగం చేసినట్లే. అందువల్ల మన నిరంతరంగా మన జతలో ఉండేది ఆ శ్వాస. ఆ శ్వాసని మనము పట్టుకుంటే అంటే ఆ శ్వాసాన్ని మనము సరైన రీతిలో సరైన విధంగా ఉపయోగించుకుంటే మనం ఏదైనా సాధించగలగము అని చెప్తున్నారు. ఈ ప్రతి ఒక్క మన జీవితంలో ప్రతి ఒక్క దానికి మన శ్వాసనే కారణము. ఈ శ్వాస నుంచి మనం ఏదైనా సాధించగలగము. శ్వాస మీద ధ్యాస అంటే మనము అనుకున్నది సాధించడానికి ఒకే ఒక సాధనము అంటే అది శ్వాస మీద ధ్యాస. మనము పిహెచ్డీలు చదవచ్చు, డిగ్రీలు చదవచ్చు, ఎంతో మనము సైంటిస్టులు కావచ్చు, మనము ఎంతే వైజ్ఞానిక పరంగా జ్ఞానం పొందినా కూడా మనము ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాసాన్ని పెడతామో అప్పుడే మనము ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేకి మనకి అవకాశం ఉంటుంది. ఆ విజ్ఞానము కూడా మనకి ఇలాంటి జ్ఞానాన్ని మనకి చెప్పదు. మనకి ఎప్పుడైతే దివ్య చక్షు అంటే 3వ కన్ను ఓపెన్ అవుతుందో అప్పుడు మనం ఆత్మజ్ఞానులు అవుతాము. సైన్స్ సహా మమ్మల్ని 3వ కన్ను ఓపెన్ అయ్యేదానికి మనకి జ్ఞానం ఇవ్వదు. ఏమైనా ఆ జ్ఞానం రావాలి అంటే మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస చేస్తామో మనము తీవ్రతరమైన సాధన చేసినప్పుడు మనకు 3వ కన్ను తెరుస్తుంది. అప్పుడు మనకి ముందు ఏమి జరుగుతుంది అనేది కూడా మనకి అవగాహన అవుతుంది. అందువల్ల మన గురువు గారు చెప్పినారు, మీరు ఏదైనా చెయ్యాలి అంటే మీ శ్వాస మీద ధ్యాస పెడితే మీరు ఏదైనా సాధించగలగరు. శ్వాస మీద ధ్యాస మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా, మన కుటుంబ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, మన పిల్లల పరంగా, మన దేహ పరంగా అన్ని విధాలుగాను మనకి ఈ శ్వాస మీద ధ్యాస అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడైతే సరైన విధంగా ధ్యానాన్ని చేసి సరైన ఆహారాన్ని తీసుకొని సరైన వాకు, సరైన ఆహారము, సరైన ధ్యానము చేస్తే మనము ఏది లైఫ్ లో అనుకుంటామో, మన జీవితంలో ఏది సాధించాలి అనుకుంటామో అది ఖచ్చితంగా మనము సాధన చేసేదానికి అవుతుంది అని మన గురువు గారు ఈ విధంగా మమ్మల్ని చెప్పినారు. అందువల్ల మనము
మన ఆలోచనలు కూడా ఆలోచనలు ఉండాలి. ఆలోచన ఎప్పుడైతే ఆలోచన లేని స్థితికి వస్తుందో, అప్పుడు మనము ఏదైతే మనం ధ్యానం చేసి ఒక శక్తిని మనం పొందుతామో, ఆ శక్తి మన ఒక సాధనకి అనుకూలం అవుతుంది. అందువల్ల మనము ఇవన్నీ పాటిస్తే మనము ఏది ఒక ధ్యానం వల్ల శక్తిని సంపాదించుకుంటామో, దాన్ని మనము సరైన విధంగా, సరైన ఆహార పద్ధతిలా, సరైన ధ్యానంలా, సరైన వాక్‌లా మనము దాన్ని కాపాడుకుంటామో, అప్పుడు మనము ఏది మనం జీవితంలో అనుకుంటామో, అది సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మన గురువుగారు చెప్తుంటారు, ఇప్పుడు నేను గూడా మీలాగే మనిషే, మీరు గూడా నాలాగే మనుషులే. మీలోన ఆత్మ ఉంది, నాలోన ఆత్మ ఉంది. నేను ఎదిగినట్లే మీరు గూడా మనస్సు చేసి ఎదగవచ్చు. మీరు గూడా గౌతమ బుద్ధ కావచ్చు. మీరు గూడా మహాత్మా గాంధీ కావచ్చు. మీరు కూడా స్వామి వివేకానంద కావచ్చు. అంటే ఎప్పుడైతే మీరు ఇవన్నీ ఆహ్, ఆహ్, క్రమబద్ధంగా ఫాలో అవుతారో, అప్పుడు మీరు ఏదైనా సాధించవచ్చు అని మన గురువుగారు మనకి ఈ విధంగా చెప్పినారు. ఆహ్, నాకి తెలిసిన జ్ఞానాన్ని మీ ముందు నేను చెప్పినాను. ఇందులో ఏది సరి, ఏది తప్పు నాకు తెలియడం లేదు. నా లాంగ్వేజ్ మీకి అర్థం అయ్యింది అని తెలుసుకుంటాను. ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకొని నన్ను క్షమించాలి. నాకి ఈ ఒక అవకాశాన్ని ఇచ్చిన ఈ జూమ్‌లా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మరియు మరొక్కసారి మన గురువుగారికి నేను నా అనంతానంత ధన్యవాదాలు చెప్తూ, నా కుటుంబ సదస్సులకు కూడా నేను ఈ ఒక అవకాశాన్ని నాకు వాళ్ళు ఇచ్చిండారు. అందువల్ల వాళ్ళకు గూడా నేను ఈ మూలకంగా ఈ ద్వారా నా ఒక ధన్యవాదాల్ని సమర్పిస్తున్నాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. అలాగే ఈ ఒక సెషన్‌ని నిర్వహిస్తున్న సతీష్ కుమార్ యాంకరింగ్ చేస్తున్న వాళ్ళకి గూడా నేను వైయక్తికంగా నా ఒక కృతజ్ఞతలని తెలియజేస్తున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.